70 కోట్ల మంది అమ్మలకు అన్యాయం చేశారు ఇండియా కూటమి పార్టీలు అని చెప్పేసి ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా చెప్తా ఉన్నారు, నాయకులు చెప్తున్నారు. నిజమేనా? మహిళా బిల్లు నరేంద్ర మోడీ గారు అక్కడ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారా? మీకు కనీసం చదువు వచ్చా అని చెప్పి అడక్క తప్పడం లేదు. ఎందుకంటే మీరు తప్పుడు మాటలన్నీ అబద్ధాలను వల్లవేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్ని పార్టీలకు ఉత్తరం రాసి మహిళా బిల్లు 16వ తారీఖు వస్తా ఉంది, మీరు దీనికి సపోర్ట్ చేయండి, దీన్ని మనం అందరం కూడా అని చెప్పి ఆయన ముందుగానే చెప్పాడు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి అక్కడి నుండి పైన ఢిల్లీ నుంచి లీకేజ్ వార్తనో లేకపోతే అక్కడ వాళ్ళంతా కూటమి కాబట్టి మాట్లాడుకున్నాడు. 2023వ సంవత్సరంలోనే మహిళా బిల్లు ఆమోదం పొందింది. మీరు ఆ బిల్లు ఆమోదం పొందిన సందర్భంలో మీరు 2029 ఎన్నికల్లో కానీ 2034 ఎన్నికల్లో కానీ మేము దీన్ని అమలు చేస్తామని చెప్పేసి ఆ సందర్భంగా మీరు చెప్పారు. ఎవరు మహిళా బిల్లును వ్యతిరేకించలే. మీరు మహిళా బిల్లు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే పద్ధతిలో డీలిమిటేషన్ దానికి సంబంధించి జనగణలో కులగణన జరగకుండా, సెన్సస్ అనేటువంటిది జరగకుండా మీరు 131వ రాజ్యాంగ సవరణను తీసుకొని రావడానికి కావాల్సిన ప్రయత్నం చేసి డీలిమిటేషన్ దాంతో పాటు కలిపి మీరు ప్రయత్నం చేసి ఆ ముసుగులో తీసుకొని రావాలనేటువంటి మీ కుచితాలను అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ బిల్లును అక్కడ ఇండియా బ్లాక్ వాళ్ళు తిప్పి కొట్టారు. ఇది వాస్తవం. దీన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు గారుతాడు, జగన్మోహన్ రెడ్డి ముసలి కన్నీరు గారుతారు, పవన్ కళ్యాణ్ ఇంకా ఆయన చెప్పడానికి లేదు, మొత్తం అన్యాయం జరిగిపోయిందని చెప్తా ఉన్నారు. ఈ రైతాంగం యొక్క పరిస్థితి రాష్ట్రంలో ఏ మాత్రం కూడా బాగలేదు అనడానికి నిదర్శనం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 151 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. అధికారంలోకి రాక మునుపు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామని, మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పేసి చాలా గట్టిగా బీరాలు పలికారు. బీరాలు పలకడమే కాదు, రైతులు వ్యవసాయం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వారికి సాగు సాయం కింద గత ప్రభుత్వం చాలా అధ్వానమైనటువంటి సహకారం అందించింది. రైతు భరోసా పేరుతో మేము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభావ అనేటువంటి పేరుతో ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. రోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి 40,000 రూపాయలు 4 సీజన్లలో మీరు ఎంత ఇచ్చారో ప్రకటించగలరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 20,000 రూపాయలు 4 సీజన్లకు ఇచ్చి ఆ 4 సీజన్లకు ఇవ్వడానికి 20,000 ఇచ్చి దాన్ని ఇచ్చినామంటే ప్రచారం చేసుకోవడానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటిది. అంటే పని తక్కువ, ప్రచారం ఎక్కువ అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తయారైందంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. 3 ముఖ్యమంత్రులు మారారు, కానీ ప్రజల యొక్క కళ నెరవేరడం లేదన్నటువంటిది ఇది అక్షర సత్యం. ఎందుకంటే 105,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగినటువంటిది, దాదాపు 5 మండలాలకు తాగునీరు ఇవ్వగలిగినటువంటి, ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి అతి చిన్న ప్రాజెక్టు కూడా మోక్షం లేదంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాటలు, కూటమి ప్రభుత్వం చెప్పేటువంటి మాట ఎట్లా ఉన్నాయంటే ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి నిత్యం లేచిందనేటట్టుగా రోజు కొనసాగుతూ ఉన్నాయి. వరికప్పుడు సెల మాత్రం నిర్మాణం చేపట్టలేదు, పూర్తి చేయలేదు. కానీ ఎక్కడో పోలవరం దగ్గర ఉన్నటువంటి నీళ్లను కనకచల్ల డ్యాంలోకి తీసుకొని రావడానికి, కృష్ణానదిలోకి తీసుకొని వచ్చి ప్రకాశం బ్యారేజీలో నుంచి ఇక్కడ బొల్లాపల్లికి వాటర్ నింపి, బొల్లాపల్లిలో నుంచి అక్కడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పెనకచెర్లకు నీళ్లు తీసుకొని పోతాం. దానికి ఒక 81,000 కోట్ల రూపాయలతో మేము పెద్ద ప్రాజెక్ట్ చేశామని చెప్తా ఉన్నాడు. అంటే ఇది ప్రజల కోసమేనా, రైతాంగం కోసమేనా, లేకపోతే
ఏటీఎం, ఎనీ టైం మనీ లాంటి దానికోసం ఏంటి అని చెప్పేసి మేము అడుగుతాను.